జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన వాలంటరీ వ్యవస్థ అయితే ఎలాగో రద్దు చేసేశారు కూటమి ప్రభుత్వం. ఇంకా సచివాలయ వ్యవస్థ ఉంటుంది. ఇది గవర్నమెంట్ హెచ్ఆర్ పాలసీ ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇవి రద్దు చేసే అవకాశం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళని అలాగే భరిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాలనే వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోయేటట్లు ఉద్యోగాల నుంచి వాళ్ళని బలవంతంగా వేరే పనులు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళకి కూడా ఈయనకు కూడా నారా లోకేష్ ఎట్లయితే పోలీసులకి ఐఏఎస్ ఐపీఎస్ అందరికీ రాజకీయ నేతలకు కూడా రెడ్ బుక్ అంటూ ఎట్లా బెదిరించి వేధింపులు చేస్తున్నాడో నారా లోకేష్ ఇప్పుడు అలాగే సచివాలయ ఉద్యోగులకు కూడా రెడ్ బుక్ వేధింపులు మొదలుపెట్టినట్టున్నాడు. రెడ్ బుక్ వేధింపులు ఉద్యోగాలను వదలడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో ఉద్యోగులు రెడ్ బుక్ వేధింపులకు గురయ్యారు. పలువురు మిడిల్ లెవెల్ అధికారులను కూటమి ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ జీఏడీకి బదిలీ చేసింది. కులం మతం ఆధారంగా ఎమ్మెల్యేలను జీఏడీకి బదిలీ చేశారు. ఎమ్మెల్యేలని వాళ్ళని మొత్తం అందరినీ సచివాలయ ఉద్యోగులు ఉండే ఎమ్మెల్యేలని వాళ్ళని బదిలీ చేసింది జీఏడీకి. 6 ఎమ్మెల్యేలు జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ బుక్ వేధింపుల పట్ల సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార శాఖలోనూ 2 అధికారులను ఇదే తరహా బదిలీలు తప్పలేదు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా సెక్రటరేట్కి అటాక్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 10 రోజులుగా సచివాలయం హెచ్ఓడీల ఉద్యోగులు రెడ్ బుక్ వేధింపులు ఎదుర్కొంటున్నాం మేమంటూ కూడా వాళ్ళందరూ ఇప్పుడు సచివాలయ ఉద్యోగులంతా వాబోతున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఇది తప్పది. ఈ 5 ఏళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి ఇది నడుస్తుండేది. ఇంకా ఎంతమందిని వేధిస్తారో చూడాలి. ఎక్కువగా ఉద్యోగుల మీదే పడినట్టున్నాడు నారా లోకేష్. మరి ఈ వేధింపులు మరి ఎప్పటికీ ముగిస్తారో, మరి ఇలాగే ఈ 5 ఏళ్ళు కంటిన్యూ చేస్తారో చూడాలి.